హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్తిక్ అమృతం. బియ్యం ఉపయోగించి హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ఈరోజు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి తప్పకుండా చూడండి. మీరు డెఫినెట్గా మళ్ళీ చేసుకుని తింటారు. ఇక ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో లేట్ చేయకుండా చూసిద్దాం. ఒక గిన్నె తీసుకుని దానిలోకి బియ్యం వేసుకోవాలి. ఇక్కడ 2 కప్పుల వరకు బియ్యం తీసుకుంటున్నాను. మీరు ఏ బియ్యం అయినా ఉపయోగించుకోవచ్చు. రేషన్ బియ్యం అయినా, నార్మల్ అయినా, ఏవైనా సరే మీ దగ్గర ఉన్నవి తీసుకోవచ్చు. తగినన్ని నీళ్లు పోసి 2-3 సార్లు బాగా వాష్ చేసి తర్వాత ఫ్రెష్ వాటర్ని పోసి మూత పెట్టి దీన్ని 4-5 గంటలు లేదా రాత్రంతా నాననివ్వాలి. నేను రాత్రంతా నానపెట్టుకున్నాను. చూసారు కదా, ఇవి చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఈ వాటర్ని మొత్తం తీసేసుకుని ఒక మిక్సీ జార్లోకి ఈ బియ్యాన్ని వేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలని సగానికి కట్ చేసుకుని వేసుకోవాలి. 1 ఇంచ్ అల్లం వేసుకోవాలి. 1/2 కప్పు ఉడికించుకున్న బఠానీలు వేసుకోవాలి. ఉడికించుకున్న 4 ఆలుగడ్డలు వేసుకోవాలి. 1/2 కప్పు వాటర్ని పోసుకుని మిక్సీ జార్ లిడ్ని క్లోజ్ చేసుకుని మిక్సీ చేసుకోవాలి. ఇది మిక్సీ చేసుకోవడానికి అప్రాక్సిమేట్గా 2 కప్స్ వరకు వాటర్ పడుతుంది. వాటర్ మొత్తం ఒకేసారి యాడ్ చేయకుండా గ్రాడ్యువల్గా యాడ్ చేసుకుంటూ ఫైన్గా అన్నీ బ్లెండ్ అయ్యేటట్లుగా బ్లెండ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూపిస్తున్నట్లుగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవాలి. సన్నగా చాప్ చేసుకున్న క్యాబేజ్ 1 కప్పు, సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ 1 కప్పు, సన్నగా చాప్ చేసుకున్న క్యాప్సికమ్ 1 కప్పు, సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ 1 కప్పు వేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకోవాలి. ఇక్కడ వేసుకున్న వెజిటబుల్సే వేసుకోవాలన్న కంపల్షన్ లేదండి. వీటిలో మీకు ఏవైనా నచ్చని ఉంటే వాటిని స్కిప్ చేసి మీకు నచ్చిన వాటిని ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవచ్చు. ఉత్త ఆనియన్ వేసుకుని కూడా దీన్ని చేసుకోవచ్చు. అలా చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. సన్నగా కట్ చేసుకున్న టమాటా 1 కప్పు వేసుకోవాలి. 5-6 కరివేపాకుని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. దీనిలోకి వెజిటబుల్స్ని ఎక్కువగా వేసుకోవడం వల్ల వాటిలోని న్యూట్రియంట్స్ అన్ని బాడీకి అంది హెల్తీగా ఉండగలుగుతాము. ఇలా అన్ని వెజిటబుల్స్ని బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకున్న తర్వాత 1/2 కప్పు పెరుగుని వేసుకుని కలుపుకోవాలి. బ్యాటర్ ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది. ఇంకా ఏమీ యాడ్ చేయకుండా దీన్ని యూజ్ చేసి మనం బ్రేక్ఫాస్ట్ చేసేసుకోవచ్చు. మీరు ఫ్లఫీగా కావాలి అనుకుంటే కనుక దీనిలోకి బేకింగ్ సోడా, అదేనండి వంట సోడాని 1 to 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఓన్లీ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. దీన్ని కూడా బ్యాటర్లోకి బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని యూజ్ చేసి బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ని ప్యాన్ మొత్తం గ్రీస్ చేసుకోవాలి. ప్యాన్ కాకుండా కడాయిలో కూడా ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని 1 లేదా 1.5 గరిటెలు వేసుకోవాలి. లిడ్తో క్లోజ్ చేసుకుని 2 to 3 మినిట్స్ పాటు దీన్ని కుక్ చేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని లోనే పెట్టుకుని కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకోవడం వల్ల వెజిటబుల్స్ అన్నీ చక్కగా కుక్ అవుతాయి. ఫస్ట్ సైడ్ మంచి కలర్ వచ్చాక సెకండ్ సైడ్కి టర్న్ చేసుకుని మళ్ళీ ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మరీ పెద్ద సైజులో కాకుండా చిన్నవిగా వేసుకుంటే ఈజీగా టర్న్ చేసుకోవడానికి వస్తుంది. ఇలా 2 సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలానే అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. చూసారు కదా, ఇది 2 సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చింది. ఇందులో మనం చాలా వెజిటబుల్స్ని యూజ్ చేసాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది. మార్నింగ్ టైంలో ఇలాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ని తీసుకోవడం వల్ల రోజంతా యాక్టివ్గా ఉండగలుగుతాము. దీన్ని ఏ చట్నీతో అయినా తీసుకోవచ్చు. నేనైతే టమాటా చట్నీతో తీసుకుంటున్నాను. దీన్ని ప్రిపేర్ చేయడానికి ఆయిల్ కూడా ఎక్కువగా వాడాల్సిన అవసరం లేదండి. 1 to 2 టేబుల్ స్పూన్స్ వరకు సరిపోతుంది. ఇది బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీరు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా అనిపించిందో మీ ఎక్స్పీరియన్సెస్ కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.